విజయవాడ, ఏలూరు, రాజమండ్రి ఇట్లా వెళ్తున్నా. మీరు చూడొచ్చు మార్కెట్ దాకా రాజమండ్రి నుండి ఉన్నాం ప్రస్తుతం. అయితే మనం ఇదిగోండి కృష్ణా కెనాల్ ఎట్లా ఉందో చూడండి. మీరు చూడొచ్చు, ఇదే మనకి రాజమండ్రి బ్రిడ్జ్. ఈరోజు మమ్మల్ని ఇక్కడ లైటింగ్లో విజయవాడ సిటీ ఎట్లా ఉంది అన్నది బాగా తగులుతుంది. నమస్కారం ఫ్రెండ్స్, మన యూట్యూబ్ ఛానల్కి మీరు న్యూగా విజిట్ చేసినట్లయితే మన యూట్యూబ్ ఛానల్లో రాబోయేటటువంటి న్యూ వీడియోస్ అన్నీ మిస్ కాకుండా చూసేందుకు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. దాంతోపాటు పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్లో వచ్చేటటువంటి న్యూ వీడియోస్ అన్నీ మిస్ కాకుండా చూడవచ్చు. హాయ్, హలో, నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు నెవర్ సెటిల్ మోటో వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే మనం రాజమండ్రి వెళ్తున్నాం. బాపట్ల టు రాజమండ్రి ఒక చిన్న పని ఉంది, అక్కడికైతే వెళ్తున్నాం. ఇంకా మీకు ఈ వెళ్ళే రూట్లో దారి ఎట్లా ఉంటుంది ఏంటి అన్నది మీకు క్లియర్గా నేను చూపిస్తాను. దాంతోపాటు మనం రాజమండ్రి బ్రిడ్జ్ ఉంటుంది కదా, అది కూడా చూపిస్తాను ఈరోజు మన వ్లాగ్లో. దాంతోపాటు ఇంకా మనం రూట్ మ్యాప్ చూసుకున్నట్లయితే ఫస్ట్ గుంటూరు వెళ్తున్నా, బాపట్ల టు గుంటూరు వెళ్ళిన తర్వాత గుంటూరు నుంచి వచ్చేసేసి విజయవాడ, ఏలూరు, రాజమండ్రి ఇట్లా వెళ్తున్నా రూట్. అయితే టోటల్గా డిస్టెన్స్ వచ్చేసేసి 250 ఉంది. 250 అప్ అండ్ డౌన్ దగ్గర 500 దాకా వస్తుంది. ప్రస్తుతం అయితే మనం నారాకోడు దాకా వచ్చాం. ఇక్కడ మీరు చూడొచ్చు మార్కెట్లో ఉన్నాం. ఇది హోల్సేల్ మార్కెట్. ఇక్కడ కూరగాయలు మొత్తం ఇక్కడ నుంచే మ్యాక్సిమం ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటాయి. పండించినటువంటి మొత్తం ఇక్కడికి వస్తాయి, ఇక్కడ నుంచి స్ప్రెడ్ అవుతుంది. నారాకోడ్రు అయితే క్రాస్ అయిపోయాం. కొంచెం ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది ఆ ప్లేస్లో, అక్కడ మటుకి కొంచెం స్లోగా వెళ్ళడానికి ట్రై చేయండి. నేషనల్ హైవే 45 మీద ఉన్నాం. విజయవాడ వెళ్తున్నాం. ఇప్పుడే టోల్ గేట్ అయితే క్రాస్ అయ్యాం. ఏ టిఫిన్ ఉంది చేస్తావా? అది ఒక టిఫిన్ ఉంది చేస్తావా? టిఫిన్ రా. ఫ్యామిలీ టిఫిన్ సెంటర్. టిఫిన్ చేద్దామని ఆగాం. మా ఫ్రెండ్ టిఫిన్ చేయలేదంట. ఇదిగోండి కృష్ణా కెనాల్ ఎట్లా ఉందో చూడండి. ఇది విజయవాడ కృష్ణా కెనాల్. ఇంకా మంచు పోలేదు, టైం 10 అయింది. చూడొచ్చు మొత్తం ఎట్లా ఉంది ఏంటన్నది. ఇక్కడైతే ట్రాఫిక్ కొంచెం ఎక్కువ ఉంటుంది బ్రిడ్జ్ మీద. ఇట్లాగే మీకు రాజమండ్రి బ్రిడ్జ్ కూడా ఉంటుంది, మంచి ఫేమస్. అది కూడా చూపిస్తాను మీకు. అది ఇంకా చాలా పెద్దగా ఉంటుంది. ఇదిగోండి విజయవాడ ఇదే. ఇదిగోండి స్తూపం కూడా ఉంది చూడండి. అది బస్ స్టాండ్కి వెళ్ళే రూట్ కింద వైపు నుండి. అటు నుండి లెఫ్ట్కి వెళ్ళిపోతే నేను మా ఫ్రెండ్ ఇద్దరం వెళ్తున్నాం. తను మామూలుగా గుంటూరులో ఇంటర్వ్యూ ఉందని వచ్చాడు. యాక్చువల్గా ఏంటంటే ఈ క్రిస్మస్ సెలవుల వల్ల 2 days సాటర్డే సండే కూడా సెలవులు అన్నారు. సో దానివల్ల అయితే అతను ఇంటర్వ్యూకి అయితే క్యాన్సిల్ అయిపోయింది. అతనికి కాల్ చేస్తే యాక్చువల్గా ఈరోజు రేపు సెలవు, మండే రోజు రండి అని చెప్పాడు. ఈరోజు సాటర్డే. ట్రాఫిక్ చూడొచ్చు మీరు. మెయిన్గా మనకి ఈ సిటీస్, అదే మెయిన్గా ఈ కొంచెం సిటీలో రాగానే మనకి కొంచెం దూరం మటుకి కొంచెం రిస్క్ ఫేస్ చేయాల్సి ఉంటుంది ఈ ట్రాఫిక్తో. ఏలూరు రోడ్లో ఉన్నాం ప్రస్తుతం. అయితే మనం టోల్ గేట్ దగ్గర ఉన్నాం. ఏ టిఫిన్ ఉంది చేస్తావా? అది ఒక టిఫిన్ ఉంది చేస్తావా? టిఫిన్ రా.
ఫ్యామిలీ టిఫిన్ సెంటర్. టిఫిన్ చేద్దామని ఆగాము. మా ఫ్రెండ్ టిఫిన్ చేయలేదంట. ఇదిగోండి కృష్ణా కెనాల్ ఎట్లా ఉందో చూడండి. ఇది విజయవాడ కృష్ణా కెనాల్. ఇంకా మంచు పోలేదు, టైం 10 అయింది. చూడొచ్చు మొత్తం ఎట్లా ఉంది ఏంటన్నది. ఇక్కడైతే ట్రాఫిక్ కొంచెం ఎక్కువ ఉంటుంది బ్రిడ్జ్ మీద. ఇక్కడే మనకి తిరుగుతూనే ఉంటాం. అంటే లాక్డౌన్లో స్టార్ట్ చేసాం. లాంగ్ ట్రిప్ నాగార్జున సాగర్కి వెళ్ళాం. ఈ దగ్గరలో నార్త్ వైపు వెళ్ళాలి. లాక్డౌన్లో అన్నీ సెట్ అవ్వాలిగా. సెట్ అవ్వగా ఇప్పుడు ముందుకు వెళ్ళి ఎక్కేయమంటారా మమ్మల్ని? ఇదా అటే వెళ్ళిపోమంటారా? ఇక్కడ పదా వస్తా. మీరు చూడొచ్చు మొత్తం రాజమండ్రి అందాలు అయితే స్టార్ట్ అయిపోయినాయి. మొత్తం కొబ్బరి తోటలు, నేచర్ అన్నది మొత్తం ఇటే ఉంటుంది. గ్రీనరీ మొత్తం ఎక్కువగా మ్యాక్సిమం. ఇక్కడ మీరు రోడ్డు చూడొచ్చు ఎట్లా ఉందో. ఆఫ్ రోడింగ్ కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్ జరిగింది ఇటు వెళ్తే. ఇక్కడ మటుకి మనకి కొంచెం ఇది ఎయిర్పోర్ట్ రూట్ అంట, రాజమండ్రి ఎయిర్పోర్ట్ రూట్. ఈ రోడ్ అన్నది 4th బ్రిడ్జికి కనెక్ట్ అవుతుంది. ఈ రోడ్ చూడొచ్చు మీరు, అసలు ఎంత ఘోరంగా ఉందంటే అసలు మీరు వీడియోలో చూసి మీకు అర్థమైపోతుంది. మనకి ఇటు నుంచే ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన వెహికల్స్ మొత్తం ఇటు నుంచే వెళ్తున్నాయి. ఇటు నుంచి వెళ్ళడం వల్ల ఏంటంటే మనకి వైజాగ్ అటు వెళ్ళేటప్పుడు ఒక 50 km తగ్గుతుంది. దానివల్ల మ్యాక్సిమం వెహికల్స్ మొత్తం ట్రాన్స్పోర్టింగ్ మొత్తం ఇటే వస్తున్నాయి. చూడండి, నైట్ టైం మనకి ఈ బస్సెస్ ఉంటాయి కదా, మనం బస్ బుక్ చేసుకుని వస్తూ ఉంటాం, అవి కూడా మ్యాక్సిమం ఇటే వస్తాయి. ఇక్కడైతే రోడ్డు మటుకి చాలా ఘోరంగా ఉంది. ఇప్పుడైతే మనం ఇంకొంచెం దూరం ఉంది మనకి బ్రిడ్జ్ అన్నది, రాజమండ్రి బ్రిడ్జి మీకు చూపిస్తాను అన్నది. అక్కడికి వెళ్తున్నాం, అది చూపిస్తాను నేను మీకు. మ్యాక్సిమం ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన వెహికల్స్ మొత్తం మనకి ఇటువైపు నుంచే వెళ్తున్నాయి చూడండి. ఎందుకంటే మనకి ఇటు ఏంటంటే కొంచెం షార్ట్ కట్ అని, అదిగాక మైలేజ్ కూడా కలిసి వస్తుంది. దానివల్ల చూడొచ్చు మీరు ఈ రూట్నే మ్యాక్సిమం మనకి ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన అటువంటి వెహికల్స్ మొత్తం ఇటే వెళ్తున్నాయి. ఇది మనం ప్రస్తుతం వచ్చేసి రాజమండ్రికి సంబంధించినటువంటి 4th బ్రిడ్జికి మనం కనెక్ట్ అవ్వబోతున్న అటువంటి రూట్ ఇది. ఒక మాటలో చెప్పాలంటే ఎయిర్పోర్ట్ రూట్. ఇది 4వ బ్రిడ్జి. అయ్యా బ్రిడ్జికి అయితే వచ్చామయ్యా. ఈ బ్రిడ్జి కూడా అట్నే వచ్చినట్టుంది. అసలు దీన్ని పట్టించుకునేవాడే లేనట్టుంది. మనం ఇందాక వచ్చిన బ్రిడ్జి అది. ఇప్పుడు వెళ్తున్న బ్రిడ్జి వచ్చేసేసి ఇది వచ్చేసేసి 4th బ్రిడ్జ్ అంట. ఇంకా మంచు పోలేదు. అక్కడ మనకి ఇంకో బ్రిడ్జి కనిపిస్తుంది నాకు, మరి మీకు కనిపిస్తుందో లేదో తెలియదు. ఆ బ్రిడ్జి అయితే అక్కడ ఉంది. టోటల్గా మీకు చూపిస్తానన్న బ్రిడ్జ్ అయితే ఇది రాజమండ్రికి సంబంధించిన బ్రిడ్జ్. ఇది అయితే మనకి చాలా లాంగ్ ఉంది. ఇది ఎంత లెంత్ ఉందంటే దగ్గర నా ఐడియాతో చదువుతున్నాను, జస్ట్ ఒక 2 kilometers ఉంటుంది అనుకుంటా. 2 kilometers ఉంటుందో అంతకన్నా ఎక్కువ ఉంటుందో తెలియదు.
అసలు వెళ్తుంటే వస్తానే ఉంది బ్రిడ్జి మట్టికి. గోదావరికి నదికి క్రాస్ అవ్వాలంటే ఈ బ్రిడ్జి మీద నుంచి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇదే మనకి రాజమండ్రి బ్రిడ్జ్. ఈరోజు నేను మీకు చూపిస్తానన్నటువంటి ఈరోజు వ్లాగ్లో ఈ బ్రిడ్జ్ గురించి, ఈ నది హెచ్ఎన్ మోటో వ్లాగ్స్ని ఇక్కడ మీరు చూడొచ్చు. మన ముందే ఉన్నాడు. బ్రోతో మాట్లాడాను ఇందాక, రాజమండ్రి నుండి వెళ్ళొస్తున్నానని చెప్పాను కదా, ఆ మూమెంట్లో. ట్రాఫిక్ చూడొచ్చు మీరు ఎట్లా ఉంది. ఇక్కడ జంపుల మీద జంపులు ఇస్తా వెళ్ళాల్సి వస్తుంది. బ్రో అయితే ప్రస్తుతం వచ్చేసేసి నెల్లూరు వెళ్తున్నాడంట. నేను ఇందాక వెళ్ళేటప్పుడు కనుక్కున్నాను, అతను లొకేషన్ నెల్లూరు అంట. నెల్లూరు వెళ్తున్నానని చెప్పాడు. విమానాశ్రయం ఇదిగోండి, ఇదే లోపలికి వెళ్ళాలి. గన్నవరం రూట్లో ఉన్నాం ప్రస్తుతం. అయితే మనం గన్నవరం ఎయిర్పోర్ట్, అది మన లెఫ్ట్ సైడ్ ఉన్నది. నైట్ టైం చూడొచ్చు లైటింగ్లో విజయవాడ సిటీ ఎట్లా ఉంది ఏంటి అన్నది మీకు క్లియర్గా. ఎట్లా ఈ లైట్ విజన్లో కొంచెం సిటీ బాగుంటుంది కదా చూడడానికి, కలర్ఫుల్గా లైట్స్లో. ఒకసారి చూడండి మీరు కూడా, మీకు కూడా చూపిద్దామని చెప్పి. ఇప్పుడే గన్నవరం ఎయిర్పోర్ట్ని అయితే క్రాస్ అయ్యాం. విజయవాడ వెళ్ళి, అంటే విజయవాడ ఏమి వెళ్ళాం, హైవే మీద నుంచి డైరెక్ట్ గుంటూరు వెళ్ళిపోతాం. ఏదో మీటింగ్ జరిగింది అనుకుంటా. ఇక్కడైతే కొంచెం పోలీస్ క్రౌడ్ అన్నది బాగా తగులుతుంది రోడ్లో మనకి. ప్రీవియస్ అయితే హెచ్ఎన్ మోటో వ్లాగ్స్ సంబంధించినటువంటి పర్సన్ అయితే మనం మీట్ అయ్యాం. అతను నేను రాజమండ్రి వచ్చే రూట్లో కనిపించాడు. పొద్దున 8ంటికి స్టార్ట్ అయ్యాను. అప్పటి నుంచి మధ్యలో ఒక 15 నిమిషాలు అనుకుంటా గ్యాప్. బైక్ అయితే రన్ అవుతానే ఉంది మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు. చలి అయితే మొదలైంది. ఇంకా కాసేపు అయితే ఫుల్గా మంచుతో కనపడిద్దో లేదో. మార్నింగ్ అయితే అట్లానే ఉంది. అందువలన నేను కొంచెం మంచు తగ్గిన తర్వాత స్టార్ట్ అయ్యాను. 8-8:30 ఆ టైంలో. ప్రస్తుతం మనం ఉన్న రూట్ వచ్చేసి ఏలూరు రోడ్లో ఉన్నాం మనం ప్రస్తుతం. అయితే గన్నవరం ఎయిర్పోర్ట్ క్రాస్ అయ్యాం. సిటీ ఇది టెర్మినల్ బస్ అంట. ఇది సిటీ టెర్మినల్ 116 గన్నవరం ఎయిర్పోర్ట్కి వెళ్ళి వచ్చేటటువంటి బస్సు. బెస్ట్ ప్రైస్, ప్రస్తుతం అయితే బెస్ట్ ప్రైస్ దగ్గర ఉన్నాం. ఈ అవుట్కట్స్లోనే ఉంటాయి మ్యాక్సిమం మనకి బెస్ట్ ప్రైస్ కానీ, రిలయన్స్ స్మార్ట్ కానీ, ఇలాంటివి మొత్తం. యాక్చువల్గా ఏంటంటే మనకి కార్డు ఉంది కానీ లోపలికి వెళ్ళి మీకు చూపిద్దామంటే కెమెరా అలవ్ లేదు అక్కడ. యూటర్న్ తీసుకొని ఫ్లైఓవర్ ఎక్కినా సగం దూరం వెళ్ళిపోయేవాళ్ళం రా. సో ప్రస్తుతం అయితే మేము సిగ్నల్స్లో అయితే ఇరుక్కుపోవడం అయితే జరిగింది. ఇక్కడ మనం దాదాపు 3 సిగ్నల్స్ అయితే క్రాస్ అవ్వాల్సి ఉంటుంది. టోటల్గా 4 సిగ్నల్స్. గ్రౌండ్ ఫ్లోర్ నుంచి వెళ్ళిపోవడం అయితే, టాప్ అండ్ వెళ్ళడం అయితే అదే మనం పైనుండి ఫ్లైఓవర్ పై నుంచి వెళ్ళిపోవాల్సిందైతే డైరెక్ట్గా ఒక సిగ్నల్తోనే క్లోజ్ అయిపోయేది. మనం తొందరగా వెళ్ళిపోయేవాళ్ళం. ఒక చిన్న టర్నింగ్ మిస్టేక్ వల్ల చాలా టైం అయితే వేస్ట్ అయింది. మీరు ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేయకూడదని మీకు ముందుగా చెబుతున్నాను ఫ్రెండ్స్. మీరు 1-2 సార్లు సిటీలోకి ఎంటర్ అయ్యేటప్పుడు రూట్ కరెక్ట్గా చూసుకోండి మ్యాప్స్లో, దాంతో ఫాలో అప్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో అన్నది మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. వీలైతే చిన్న లైక్ చేయడం మటుకు మర్చిపోకండి. దాంతోపాటు కంపల్సరీ సబ్స్క్రైబ్ మటుకు చేసుకోండి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ ముందుగా చూసేందుకు. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.